దేశం సువిశాలంగా ఉండాలని, అస్పృశ్యత అంటరానితనం ఉండకూడదని, అందరూ సమానంగా ఉండాలని, మన దేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు చాలా ఉన్నతంగా చూసే విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు. చాలా ఆనందం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ ఆలోచన పరులు, మేధావులు, విజ్ఞులు అందరూ ఈరోజు అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక వేడుకలు చేసుకుంటా ఉన్న తరుణం. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో బాబాసాహెబ్ ఆలోచన విధానం విరాజిల్లాలని, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ఈ దేశానికే శరణ్యమని ఆలోచించినటువంటి రాజకీయ నాయకులను చాలా మంది చూశాం. వారందరిలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి, రాజ్యాంగ విలువలను కాపాడిన వ్యక్తి, అంబేద్కర్ ఆలోచన విధానంలో పరిపాలన చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంబేద్కర్ ఆలోచన విధానానికి ముడిపడి ఉంది అని చెప్పడానికి గర్విస్తా ఉన్నాం. అంబేద్కర్ గారు కోరుకున్నది చదువు, ఆరోగ్యం, సమాజంలో అందరూ కలిసి ఉండాలని, వారి స్థితిగతులు మెరుగుపడాలని, ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ప్రతి పౌరుడు ఆలోచిస్తే ఆ ఆలోచన ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశాడు. సమాజంలో చదువే ప్రామాణికం, అసమానతలు పోవాలంటే చదువు కావాలని కోరిన అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని భుజాన వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చదువుకు ప్రయారిటీ ఇచ్చి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా చదువులమ్మ తల్లిని ఆంధ్రప్రదేశ్ లో ఓలలాడించి ఈ పేద బడుగు బలహీన వర్గాలు, ఉన్నత కులాల్లో పేదవారు, చదువుకు దూరంగా ఉన్న వాళ్ళందరూ ఉన్నత శిఖరాలకు వెళ్లి ఇంగ్లీష్ చదవాలని ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఏ పేదవాడైనా ఎవరి మీద ఆధారపడకుండా డైరెక్ట్ గా ఏ హాస్పిటల్ కైనా వెళ్లి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించే విధంగా గొప్ప పరిపాలన అందించారు. సామాజికంగా గుండె మీద చేసుకుని ధైర్యంగా బ్రతకడానికి అవకాశం కలిగే విధంగా పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి గారు తానుకు తానై అంబేద్కర్ వారసుడిగా భుజాన వేసుకుని పనిచేశాడు. విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని 450 కోట్ల రూపాయలు వెచ్చించి 81 అడుగుల పెడస్టల్ లో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి భారతానికి అందించినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ ఆలోచన విధానం భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడాలని గొప్ప ఆలోచనతో ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని, ఈ శిలారూపాన్ని, ఈ యొక్క బ్రహ్మాండం వంటి విజయవాడ నడిపట్ల ఈ గొప్ప ప్లేస్ ఇచ్చి అంబేద్కర్ గారిని గౌరవించుకుంటే ఈ రోజు చాలా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారిని తాకట్టు పెట్టింది. అంబేద్కర్ గారిని అమ్మి వ్యాపారం చేయాలని చూస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఆలోచన రాలా? అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని పెట్టలా? మీ ఆలోచన దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని ఆలోచనతోనే పనిచేశారు. చివరికి ఈ ప్రాంతాన్ని ఆనాడు లూలు కంపెనీకి అమ్మటానికి ట్రై చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచించలా. అంబేద్కర్ గారు భావితరాలకు భవిష్యత్ రూపిగా ఉండాలని, ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చి ఈ బాబాసాహెబ్ ఆలోచన విధానం చూసి భావితరాలు బ్రహ్మాండంగా బ్రతకడానికి అవకాశం కల్పించే విధంగా చేస్తే ఈ రోజు నువ్వు ఉండేది ఎక్కడ, ఎంత దూరం? అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎక్కడ? నువ్వు ఎక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండెందుకు వేయలేకపోతా ఉన్నావు? ఎందుకు రాలేకపోతా ఉన్నావు? ఎందుకు అంబేద్కర్ గారి స్మృతివనాన్ని పిపిపి మోడల్లో ప్రైవేట్కి అప్పగించాలని అమ్ముకోటానికి సిద్ధంగా ఉన్నావో చెప్పమని అడుగుతా ఉన్నావు. మేమేమి కళ్ళు లేని కపోచులం కాదు, సేవ వచ్చిన వాళ్ళకి కాదు. ఎక్కడికైనా వెళ్తాం. నువ్వు అంబేద్కర్ గారి విగ్రహాన్ని అమ్మ చూపేవా? ఈ ప్రాంతాన్ని అమ్మ చూపేవా? నీకు రాబోయే రోజుల్లో ఇదే శాసనం అవుతుంది. మరణ శాసనం అవుతాకి పార్టీ మరణ శాసనం అవటానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మా దేవుడు విజయవాడ నడిపట్లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ కృతజ్ఞతలో ఈ భారతంలో ఉన్న అంబేద్కర్ అంతా చెప్తాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో నువ్వు ఇది ప్రైవేటు పరం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కదిలిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ వచ్చి మిమ్మల్ని అట్టకాయిస్తానికి సిద్ధంగా ఉంటాం. తస్మాత్ జాగ్రత్త. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆలోచనతో పెట్టినటువంటి ఈ యుగం భావితరాలకు దిక్చూచిగానే ఉండాలి తప్ప వ్యాపారానికి ఉండొద్దు, వ్యాపారం చేయొద్దు. ఎక్కడి నుంచి అయినా ప్రభుత్వం దీన్ని చక్కగా మెయింటైన్ చేయండి.